హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, అంటే రోడ్ సైడ్ ఫాదరు అలాగే డాటరు సన్ అనమాట. అంటే ఒక తండ్రి బిడ్డల్ని ఇద్దరిని, అంటే పాపని బాబుని ఇద్దరిని సైకిల్ మీద తీసుకొని వెళ్తున్నట్లుగా డ్రాయింగ్ అనమాట. ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను. అలాగే రోడ్ సైడ్ పక్కనేమో ఇల్లు ఉన్నట్లుగా, అలాగే లెఫ్ట్ సైడ్ రోడ్ సైడ్ ఏమో చెట్టు ఉన్నట్లుగా, పెద్ద చెట్టు ఉన్నట్లుగా వేశాను. ఇంటి పక్కన కూడా చెట్లు ఉన్నట్లుగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను అనమాట. బ్యూటిఫుల్ లేడీ బేబీ, అంటే పాప అనమాట. పాప బాబు, ఫాదరు సైకిల్. అంటే ఒకప్పుడు మనకి పిల్లల్ని కానీ సరదాగా బయటికి తీసుకెళ్ళాలంటే వాహనం ఎక్కువగా సైకిల్ యూజ్ చేసేవాళ్ళు కదా ఫ్రెండ్స్, అలా అనమాట. చూడండి, పిల్లలిద్దరిని ఫ్రంట్ ఏమో బాబుని అనమాట, బ్యాక్ సైడ్ ఏమో పాపను కూర్చోబెట్టుకొని సైకిల్ మీద బయటికి వెళ్తున్నట్లుగా అనమాట. ఫ్రెండ్స్, చూడండి రోడ్ అనమాట. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో పాప ఏమో రెండు చిన్నవి జల్లాగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను సింపుల్గా వేశాను. ఫాదరు షూ వేసుకున్నారనమాట, పిల్లలు కూడా స్కూల్ వేసుకున్నట్లుగా అనమాట, నైట్ డ్రెస్సుల్లో అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, నేను సైకిల్ అనమాట. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. చూడండి, ఫ్రంట్ ఏమో బాబు అనమాట, చిన్న బాబు కూర్చున్నట్లుగా అనమాట. బాబుకు కూడా షూస్ ఉన్నట్లుగా ఫ్రెండ్స్. చూడండి, అలాగే హ్యాంగిల్ నేను ఏదైతే అంటే ఫాదర్ పట్టుకున్నట్లుగా అనమాట, లెఫ్ట్ హ్యాండ్తో ఎడమ చేతితో పట్టుకున్నట్లుగా, అలాగే చేతికి వాచ్ ఉన్నట్లుగా చూడండి. అలాగే చెయ్యి అనమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవటానికి నేను ప్రతిదీ పిన్ టు పిన్ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫాదర్ అనమాట. ఇంకోటేమో కుడి చేత్తో హ్యాంగిల్, ఎడమ చేత్తో హ్యాంగిల్ పట్టుకుంటారు కదా నడిపేటప్పుడు. అలాగే మనకి చూడండి ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, చిన్న బాబు అనమాట. చూడండి, చిన్న బాబుకి కూడా షర్టు అలాగే ప్యాంటు షూ వేసామన్నమాట. చూడండి, ఇప్పుడు చిన్న బాబుకి షూ వేస్తున్నాము, కుడి కాలు అలాగే ఎడమ కాలు షూలు వేసాను అనమాట. అలాగే చిన్న బాబుది ఫేస్ అనమాట. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో హెయిర్ అనమాట. చూడండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నాన్నగారిది ఫాదర్ది కాలర్ అనమాట వేసింది. అలాగే ఫాదర్ది లెఫ్ట్ ఇంకోటి ఎడమ కాలు. చూడండి, కాలుకి షూ ఉన్నట్టుగా అనమాట వేస్తున్నది. షూ కింద మనకేముంటుంది ఫ్రెండ్స్, సైకిల్ తొక్కడానికి కింద పాదం పెట్టుకోవడానికి ఉంటుంది కదా, అదనమాట. చూడండి, అలాగే సైకిల్కి ఫ్రంట్ గానుకి మనకి ఎలా ఉంటుందో నేను చూడండి అలా డ్రా చేశాను. చూడండి ఫ్రెండ్స్, మనకి పట్టుకోవడానికి అంటే మనకి చూడండి సైకిల్కి ఎలా అయితే ఉంటుందో అలాగా చూడండి. సైకిల్కి గాను అనమాట, ఫ్రంట్ గాను బ్యాక్ గాను రెండు వేసాము. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే సైకిల్ మీద పాప బాబు రెడీ అయ్యారు. ఫాదర్ ఫేస్ వేస్తున్నాం అనమాట ప్రజెంట్. చూడండి, నాన్నగారిది చూడండి ఫ్రెండ్స్ ఫేస్ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. చూడండి, హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు, సింపుల్గా వేశాను. చూడండి, హెయిర్ స్టైల్ మీకు నచ్చిన హెయిర్ స్టైల్స్ ఏదైనా వేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ జస్ట్ స్మాల్గా వేసాను అనమాట. మనకి చూడండి, ఇక్కడ ప్యాంట్ అనమాట, అలాగే పాకెట్ అనమాట సైడ్ నుంచి. అలాగే చెప్పాను కదా ఫ్రెండ్స్, రోడ్ సైడ్ ఇల్లు అనమాట, రెండు ఇళ్ళు ఉన్నట్లుగా వేశాను. చూడండి, ఇక్కడ విండో అనమాట, తలుపు మెయిన్. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకో ఇల్లు కూడా పక్కనే అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు నేను వేసింది ఏంటి ఫ్రెండ్స్, రోడ్ సైడ్ ఫాదరు వాళ్ళు సైకిల్ మీద వెళ్తున్నట్లుగా కదా. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి సర్కిల్ వేశాను అనమాట. అలాగే ఆకాశంలో సూర్యుడు, గాల్లో పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట. అలాగే చెప్పాను కదా, ఇటు సైడు మనకి లెఫ్ట్ సైడ్ అనమాట, మనం చూసే నుంచి లెఫ్ట్ సైడు చెట్టు ఉన్నట్లుగా, రైట్ సైడ్ ఏమో ఇల్లు, అటు రోడ్ సైడు ఉన్నట్లుగా అనమాట. చెట్టుకన్నీ ఆకులు కొమ్మలు అనమాట ఫ్రెండ్స్. సింపుల్గా మనకి స్ట్రైట్ వేసుకోకూడదు ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి చెట్టుకి కొమ్మల్లాగా వంపుగా వేసుకోవాలి, కిందకి కానీ పైకి కానీ అలా వేసుకోవాలి. మీరు రియల్గా కూడా చెట్టుని చూసినట్లయితే వంపుగా ఉంటాయి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గమనించండి. చెట్టు అనేది మనకి వంపు లైన్లుగా ఉంటాయి అన్నమాట, స్ట్రైట్ లైన్లు ఎక్కడా ఉండవు ఫ్రెండ్స్. చెట్టుకి ఏంటంటే పైకైనా ఉంటాయి కొమ్మలు, కిందకైనా ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ కూడా
ఆకులు కొమ్మలు అనమాట. రోడ్ సైడ్ మనకి చాలా రకాల మొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, చెట్లు. అలాగే ఇక్కడ కూడా చెట్లు ఉన్నట్లుగా వేసాం. అలాగే ఆకులు కిందకి వేలాడబడుతున్నట్లుగా అనమాట. పచ్చని చెట్లు రోడ్ సైడ్ అనమాట చక్కగా. అలాగే ఇళ్ళ దగ్గర కూడా చెట్లు వేశాను ఫ్రెండ్స్. చూడండి సింపుల్గా అనమాట. హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. చాలా చక్కగా వస్తుందన్నమాట. చూడండి. అలాగే కాకుండా ఇక్కడ నేనైతే అన్ని చెట్లు ఉన్నట్లుగా ఇంటి పక్కన వేశాను. అలాగే ఇంటి ముందు కూడా మొత్తం గ్రాస్ అనమాట, అంటే పచ్చదనం ఉట్టిపడే విధంగా వేశాను అనమాట. రోడ్ సైడ్ మాత్రమే నేను బ్లాక్ కలర్ వేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ ఏ కలర్స్ అయితే వాడానో కూడా మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు అనమాట. ఇప్పుడు ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత నేను అవుట్లుక్ హెవీ చేసుకోవడానికి బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. అవుట్లుక్ హెవీ చేసుకోవడానికి. అలాగే తర్వాత బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేసాక కలర్స్ అనేది వేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి బొమ్మ ఏదైనా కానీ బ్రైట్ వస్తుంది. దాని మీద కలర్స్ వేస్తే ఎక్కువగా లుక్ అనేది చాలా అందంగా వస్తుందన్నమాట. ఎప్పుడైనా డైరెక్ట్గా ఎప్పుడు వేయకూడదు ఫ్రెండ్స్. నేను ప్రతిసారి మీకు ఎందుకు చెప్తానంటే, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి ఈ విషయాలు తెలియదు కాబట్టి మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే కొత్తగా వేసే వాళ్ళకి డైరెక్ట్గా పెన్సిల్తో వేసిన వెంటనే కలర్స్ అనేది వేస్తే అది మనకి మొత్తం బొమ్మ అనేది పోతుందన్నమాట. అలా కాకుండా బొమ్మ అందంగా కనపడటానికి మనకి ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఫస్ట్ వేస్తాము. వేసిన తర్వాత బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేస్తాము కలర్స్కి. తర్వాత దాని మీద కలర్స్ అనేది వేస్తామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనం ఆకులకి బ్లాక్ జెల్ పెన్ వేయటంతోనే ఎంతో అందంగా బ్రైట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి. అలాగే ఆకులు అన్నీ కూడా డార్క్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర బ్లాక్ జెల్ పెన్ కానీ లేదంటే బ్లాక్ స్కెచ్ అయినా వాడండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేయడం వల్ల మనకి దాని మీద కలర్స్ వేయడం వల్ల హెవీగా అనిపిస్తుంది, ఎక్కువగా లుక్ అనేది హైలైట్గా కనిపిస్తుంది అన్నమాట. నేను ఇక్కడ ప్రతిదీ మీకు ఎందుకంటే తెలియజేస్తుంది, ఎవరైతే వేస్తూ ఉంటారో కొత్తగా వేసే వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం పిన్ టు పిన్ మీకు తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, అమ్మాయికి చిన్న జుట్టులాగా వేసాను అనమాట. 2 పిలకల్లాగా, 2 జడల్లాగా, అంటే చిన్న చిన్న జడలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామందికి హెయిర్ తక్కువగానే ఉంటుంది కదా, అలా అనమాట. చిన్నపిల్లలంటే కొంచెం తక్కువగానే ఉంటుంది కదా. అలాగే చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే షార్ట్స్ లాగా, అంటే చిన్నపిల్లలు ఎక్కువ అలా వేసుకుంటారు కదా ఫ్రెండ్స్. అంటే బాబుకి అలా అందరికి, పాపకి కానీ చిన్నవి వేసామన్నమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్. నైట్ డ్రెస్సులు అంటే అలాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, అంటే చూడండి చెయ్యి వేస్తున్నాను, చేతులకి బ్యాంగిల్స్ వేశాను పాపకి. అలాగే హ్యాండ్ బ్యాగ్ లాగా వేశాను ఫ్రెండ్స్ పాపకి. చూడండి, అలాగే ఫాదర్ అనమాట. ఫ్రంట్ బాబు కూర్చోబెట్టుకున్నట్లుగా, బ్యాక్ సైడ్ ఏమో పాపను కూర్చోబెట్టుకున్నట్లుగా, ఫాదర్ చేతికి వాచి ఉన్నట్లుగా జస్ట్ సింపుల్గా అనమాట. హెవీ డిజైన్స్ ఏం వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, బాబు ఫేస్ అనమాట, చిన్న బాబుది. అలాగే కాలరు, షర్టు. అంటే ఫ్రెండ్స్ నేనైతే సింపుల్గా ప్లెయిన్ కలర్ కొట్టే ముందు నేను బాబుకేమో స్టార్ డిజైన్ లాగా వేశాను, పాపకేమో బాల్ మోడల్ డిజైన్ లాగా వేశాను. మీ ఇష్టం, లేకుండానే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే సింపుల్గా బాల్ మోడల్ అండ్ బాబుకైతే స్టార్ మోడల్ లాగా వేశాను షర్ట్ మీద. జస్ట్ అంటే ప్లెయిన్ కన్నా కూడా కొంచెం హెవీ చేద్దామని. నాన్నగారికి ఏమీ వేయలేదు. చూడండి, లుక్ అయితే బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేయడంతోనే హెవీగా అందంగా కనిపిస్తుంది. ప్రతిదీ పిన్ టు పిన్ అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే అంతా బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేశాక కలర్స్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. నేను చెట్లకి, ఆకులకి అన్నిటికీ కూడా గ్రీన్ వేసాను ఫ్రెండ్స్. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను ఫ్రెండ్స్, అంటే ఆకులు మనకి పచ్చిదనం, అంటే మనకి ముదురు ఆకు అయితే కనుక, ముదురు కొమ్మలు అయితే కనుక మనకి అది బ్రౌన్ కలర్గా అవుతుందన్నమాట. లేత ఆకు అంటే కనుక, లేత ఆకు, లేత కొమ్మలకి మనకి కాడలు కూడా ఆల్మోస్ట్ గ్రీన్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు సింపుల్ విషయాలు ఇవి, ఇలాంటివి కూడా ఎవరు చెప్పరు ఫ్రెండ్స్, అందుకని అవి కూడా తెలియజేస్తున్నాను. మనకి ఏ చెట్టుకైనా కూడా మనకి చిన్న చిన్న మొక్కలైతే, ప్లాంట్స్ అనే వాటికి అంతా కూడా పచ్చదనంగా ఉంటుంది ఆల్మోస్ట్ మనకి. అంటే కొద్దిగా కాడలు, ఆకులు ముదురు అయితే కనుక కొమ్మలు కానీ ఏదైనా కానీ బ్రౌన్ కలర్గా అయిపోతాయి అన్నమాట ఎక్కువగా. అది మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆకు అనేది, ఆకుల దగ్గర కొమ్మలు
పచ్చి కలర్ అంటే గ్రీన్ కలరే వాడాను ఫ్రెండ్స్. అంటే లేత ఆకుల్లాగా వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు బ్రౌన్ కలర్ వేయాలన్నా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ నేను గ్రీన్ వాడానని తెలియజేస్తున్నాను. అలాగే చూడండి, చెట్లు అన్నిటికీ కూడా గ్రీన్ వాడాను. ఇంటి ముందు కూడా గ్రాస్ లాగా అంటే గ్రీనరీగా ఉంచాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు అలా వద్దు అనుకుంటే కూడా వేరే కలర్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్గా వేసాను అనమాట. పచ్చదనం ఉట్టిపడే విధంగా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అనేది మారుతూ వస్తుంది మనకి. ఎప్పుడైనా కానీ కలర్స్ వేసే కొద్దీ లుక్ మారుతూ హైలైట్గా అవుతూ ఉంటుందన్నమాట. కలర్స్ వేయకముందు న్యాచురల్ లుక్తో మనం గమనిస్తాము, తర్వాత హైలైట్ చేసుకుంటాం కదా. కలర్స్ అన్నీ వేశాక రియలిస్టిక్గా అంటే సహజంగా మనకి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా లుక్ అనేది అందంగా కనపడుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే లెఫ్ట్ సైడ్ రోడ్ సైడ్ గ్రాస్ ఉన్నట్లుగా వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు వేయాలంటే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అంతా ఎక్కువగా గ్రీనరీగా ఉండేటట్లుగా వేసాను అనమాట, పచ్చదనం ఉట్టిపడే విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే మనకి చూడండి, పాపకైతే బాల్ మోడల్ వేశాను, బాబుకైతే స్టార్స్ అనమాట. 4 షర్ట్ కానీ ప్యాంట్ కానీ స్టార్స్ వేశాను. నేను నైట్ డ్రెస్ అనేది మెన్షన్ చేసింది అందుకనే ఫ్రెండ్స్. నైట్ డ్రెస్లకి పైన టాపు బాటము ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ డిజైన్స్ ఏమీ ఉండవు. పిల్లలిద్దరూ నైట్ డ్రెస్సులు అంటే నైట్ డ్రెస్సులు వేసుకున్నట్లుగా వేసాను అనమాట. చూడండి, రోడ్ సైడ్ అంతా కూడా నేను బ్లాక్ చేశాను. మనకి ఆల్మోస్ట్ రోడ్ సైడ్ అంతా కూడా మనకి బ్లాకే ఉంటుంది కాబట్టి బ్లాక్ వేశాను మనకి రోడ్ అంతా కూడా. చూడండి ఫ్రెండ్స్, అంటే హెయిర్కి బ్లాక్ వేశాను, పాపకు కానీ నాన్నగారికి కానీ అలాగే బాబుకి కానీ. చూడండి, హెయిర్ బ్లాక్ వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇప్పుడు కలర్స్ కూడా వస్తున్నాయి హెయిర్స్కి. మీ ఇష్టం, వేరే కలర్స్ వేసుకోవాలన్నా వేసుకోండి. నేను న్యాచురల్ కలర్ వేసాను అనమాట. సహజంగా ఏ కలర్స్ అయితే ఉంటాయో ఎవరికైనా బ్లాక్ కలర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ కలర్స్ యూజ్ చేశాను. చూడండి, అలాగే గాన్లు బ్లాక్గా ఉంటాయి మనకి. చూడండి, సైకిల్ అయితే ఏ కలర్ అయితే నేను జస్ట్ బ్లాక్ కలరే యూజ్ చేశాను ఫ్రెండ్స్. సైకిల్లో కూడా చాలా రకాల రంగులు ఉంటాయి, బట్ ఇక్కడ నేను వాడింది అయితే బ్లాక్ కలర్ సైకిల్ లాగా వాడాను. ఓల్డ్ మోడల్లో మనకి బ్లాక్ కలర్ సైకిల్సే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆ విధంగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే పాపకు వచ్చేసి వైలెట్ కలర్ డాట్స్ పెట్టి మొత్తం ఆరెంజ్ కలర్ నైట్ డ్రెస్ లాగా వేశాను. చూడండి, అలాగే బాబుకి వచ్చేసి లైట్ ఎల్లో కలర్ వేశాను. నాన్నగారికి వచ్చేసి మొత్తం గంధం కలర్ పసుపు అంటారు కదా, ఆ కలర్ వేసాను అనమాట. ప్రజెంట్ ఇక్కడైతే నేను నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ నేను తెలియజేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్టార్స్ అనమాట. బాబుకి స్టార్స్ కలర్స్ వేశాను. స్టార్స్ లాగా వేసి లైట్ కలర్ ఎల్లో వాడాను అనమాట. చెప్పాను కదా, మామూలు పసుపు లెమన్ ఎల్లో అంటారు కదా, ఆ కలర్ వాడాను అనమాట. బాబుకి షూస్కి వచ్చేసి వైలెట్ కలరే వాడాను. పాపకు కూడా వైలెట్ కలర్ చెప్పుల్లాగా షూస్ లాగా వేశాను. నాన్నగారికి వచ్చేసి పింక్ కలర్ ప్యాంట్ వేశాను. అలాగే గంధం కలరు షర్ట్ అనమాట. కలర్ అయితే అలాంటివి వేశాను. ప్రజెంట్ ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వాడటం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. అంతా బాడీకి అంతా కూడా స్కిన్ టోన్ వేశాను. ఎల్లో కలరు షూస్ లాగా వేశాను నాన్నగారికి. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నన్ను ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. చూడండి, నన్ను ఆదరిస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలంటే నేను ఖచ్చితంగా మీకు నచ్చిన డ్రాయింగ్స్ వేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు నచ్చిన కలర్స్ డ్రాయింగ్స్ వేస్తాను. అలాగే చూడండి ఫ్రెండ్స్, బాడీకి స్కిన్ టోన్ వేశాను. ఇంట్లోకి వచ్చేసి ఒకటేమో ఇల్లు ఎల్లో కలర్ హౌస్ లాగా వేశాను, ఒకటి పింక్ కలర్ హౌస్ లాగా వేశాను. చూడండి, ఓవరాల్ లుక్ అయితే చూడండి నాకైతే నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను, సూర్యుడికి ఆరెంజ్ వేశాను. ఓవరాల్ లుక్ చూడండి ఫ్రెండ్స్, చెట్టు పెద్ద దానికి బ్రౌన్ వాడాను. ఓవరాల్ లుక్ చాలా బాగుంది అనిపించింది. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.